గాంధీ భవన్లో తెలంగాణ పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 3 తీర్మానాలను ప్రవేశపెట్టారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ, గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8-9 తేదీల్లో ఉమ్మడి జిల్లా నేతలతో పార్లమెంట్ ఎన్నికలపై చర్చించాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు తీర్మానించారు. ఇక 11 నుంచి 13 వరకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు, నేతలతో ఎన్నికల అంశంపై చర్చించారు. మరోవైపు సీఎం రేవంత్ దావోస్ పర్యటన ఖరారైంది. ఈ నెల 14 నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనున్నారు. ఆయన సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్ పర్యటన తర్వాత పార్లమెంట్ వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు సీఎం రేవంత్. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని కార్యవర్గ సభ్యులు తెలిపారు. 17 ఎంపీ సీట్లు టార్గెట్గా పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పనిచేయాలన్నారు. ఈ నెల 8న 5 జిల్లాలు, 9న 5 జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తామని, ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 20వ తేదీ తరువాత క్షేత్రస్థాయి పర్యటనలో పాల్గొంటున్నానన్నారు రేవంత్ రెడ్డి.